ఇదిలా ఉంటే సిఐ నాగరాజు సిట్టు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగరాజు కస్టడీ విచారణకు ఇప్పటికే అనుమతించిన కోర్టు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ విచారణ నిబంధనలలో మార్పు కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. హైకోర్టు తీర్పు ఆధారంగా సిట్ విచారణ జరగనుంది. సిట్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగరాజు కస్టడీ విచారణకు ఇప్పటికే కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. అయితే ఈ విచారణ నిబంధనల్లో మార్పు కోరుకుంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. హైకోర్టు తీర్పు ఆధారంగా సిట్ విచారణ జరగబోతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, సంజయ్, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ సిఐ నాగరాజుని సిట్టు విచారించే నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఆయన విచారణ సమయాల్లో మార్పు కోరుతూ హైకోర్టుని సిట్ ఆశ్రయించింది. దీనికి పిటిషన్ కూడా దాఖలు చేసింది హైకోర్టులో. నాగరాజుని 12 రోజుల పాటు విచారించడానికి పోలీస్ కస్టడీ కోరిన నేపథ్యంలో కోర్టు మాత్రం 8 రోజుల కస్టడీకి అనుమతించింది. 8 రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా నాగరాజును విచారించాలి, న్యాయవాది సమక్షంలో విచారించాలి. విచారణ సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్ కూడా చేయాలని చెప్పేసి నిబంధనలు విధించిన నేపథ్యంలో దీనికి పూర్తి స్థాయిలో సిట్ దీనిపైన హైకోర్టును ఆశ్రయించింది. సమయం విచారించే సమయాల్లో మార్పు కోరటం, అదేవిధంగా ఆడియో వీడియో రికార్డింగ్ సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావిస్తూ అనుబంధ పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేసింది. నాగరాజుని విచారించే సమయంలో ప్రతిరోజు ఉదయం 10ంటికి తీసుకొని మెడికల్ టెస్టులు మిగతా అంశాలు పూర్తి చేసిన తర్వాత విచారించటం, అదేవిధంగా సాయంత్రం మళ్ళీ 5 గంటలకల్లా జైలుకి సమర్పించే సమయంలో మళ్ళీ మెడికల్ టెస్టులు చేయటిది సమయం సరిపోదు విచారించడానికి. కాబట్టి పూర్తి స్థాయిలో సమయాలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సిట్ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సమయాలు వేళల్లో మార్పు చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి కూడా దీంతో నాగరాజు విచారణ అంశం ఈరోజు అలా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు వాస్తవానికి అనుకున్న దాని ప్రకారం జరిగితే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి నాగరాజును విచారించాలి. 5ంటికి అలా విచారించి 5 గంటలకల్లా తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకి సరెండర్ చేయాల్సి ఉంది. అయితే హైకోర్టుని సిట్ ఆశ్రయించే నేపథ్యంలో అటు సిట్ అధికారులకు సంబంధించిన న్యాయవాది, అదేవిధంగా నాగరాజుకు సంబంధించిన న్యాయవాది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్నారు. ఈ లోపలనే సిట్ హైకోర్టుని ఆశ్రయించడంతో నాగరాజును విచారించే అంశం ప్రస్తుతానికి అట్లా ఆగున్నటువంటి పరిస్థితి. హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పును బట్టి నాగరాజు విచారణ సమయాల్లో మార్పు చేస్తారా, ఆ సిట్టు ఏమేమైతే అంశాలైతే కోర్టు దృష్టికి తీసుకొచ్చిందో వాటిలన్నిటికీ అనుమతిస్తారా లేదనేటటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తం మీద చూస్తే దీనికి సంబంధించి సిట్ అయితే ఒక విధంగా 12 రోజుల పాటు కస్టడీ కోరిన నేపథ్యంలో కోర్టు 8 రోజుల పాటు ఇచ్చింది. 8 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత మళ్ళీ కోర్టు అనుమతి తీసుకొని జైలుకి ఇచ్చేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం ఉంది. ఈ అంశం పట్ల కూడా కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయి, నాగరాజుని విచారించే సమయం వేళల్లో మార్పులు చేస్తారా లేదనేటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతానికి నెలకొంది. సంధ్య, ఎలాంటి డెసిషన్ తీసుకున్నా దాని ఆధారంగానే సిట్ అయితే అతన్ని విచారించే అవకాశం కనిపిస్తోంది. అంటే ఒకవేళ సిట్ అధికారులు కోరినట్టు ఏపీ హైకోర్టు నుంచి కనుక అనుమతులు వస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ రాకపోతే సిట్ ఎలాంటి స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు? సంజయ్, ఇది అంతా కూడా కోర్టు ఏ విధమైన డైరెక్షన్ ఇస్తుందో ఆదేశాల ప్రకారం వెళ్ళటం అనేది జరుగుద్ది. అంతకుమించి వేరే ఏ విధమైనటువంటి సొంత నిర్ణయాలు అయితే ఇక్కడ ఉండవు. అయితే జిల్లా కోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన్ని నాగరాజును ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే విచారించాలి. విచారణ సమయంలో న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలి. ఆడియో వీడియో రికార్డింగ్ కూడా చేయాలి. వాటన్నిటి కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే నాగరాజు అని కీలకమైనటువంటి అంశాలు
ఈ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా నాగరాజు నుంచి రాబట్టాల్సిన అంశం ఉంది. కాబట్టి ఆ నాగరాజు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. దీనికి సంబంధించి అనేక రకాలుగా ఆయన ప్రశ్నించి సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజు పాత్ర, నాగరాజు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలి. అదేవిధంగా సాయికృష్ణ మృతి లాకప్ డెత్ అయిన తర్వాత ఆ బాడీని ఏం చేశారు, అసలు ఖననం చేశారని తల్లి చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ నాగరాజుకి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ని ఎవరు తీసుకొచ్చారు, అదేవిధంగా ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కృష్ణవయ్య విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ మీదుగా కృష్ణలంక శ్మశాన వాటికి వెళ్ళే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి CCTV ఫుటేజ్లు ఏమైంది, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉండాల్సినటువంటి మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉండాల్సిన CC ఫుటేజ్ ఎందుకు మాయమైంది, దీని కారకులు ఎవరు అనేటటువంటి అంశాల దిశగా నాగరాజును అయితే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అసలు సాయికృష్ణ బాడీ ఏమైంది అనేటటువంటి దిశగా ఈ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సిట్ అయితే నాగరాజును పోలీస్ కస్టడీకి కోరినటువంటి పరిస్థితి. ఈ నాగరాజుని సమయం అయితే ప్రస్తుతం కోర్టు వారు ఇచ్చినటువంటి సమయం సరిపోదు, నాగరాజును విచారించడానికి, నాగరాజు దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టడానికి సరిపోదు. కాబట్టి సమయ వేళల్లో మార్పులు చేయాలనేటటువంటి అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ఇదే. కింది కోర్టు ఇచ్చినటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వమని చెబుతారా, ఆ వేళల్లో మార్పులు చేర్పులు ఇస్తారనేటటువంటి దిశకైతే ఉత్కంఠ నెలకొంది. రైట్ జయరాజ్.